గారు కూడా వెళ్ళినారు దావోస్కు. అయితే నిజంగా ది అవుట్కమ్ ఆఫ్ ది మీటింగ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటన జరిగితే కూడా అవుట్కమ్ ఏముండాలి, MOUs అనేది జరగాలి. సో మీరే ఈరోజు విదేశాలకు అంటే వేరే కంట్రీస్ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళకి ఎన్ని MOUs వచ్చినాయి, మళ్ళీ వేరే స్టేట్స్ కూడా మనం కంపేర్ చేసుకుంటే ఎంత MOUs చేసుకున్నారు. బట్ మనకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎన్ని కంపెనీస్ చేసుకున్నారు MOUs అంటే నిజంగా ఎవరు చేసుకోలేదు. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే నిజంగా దావోస్ అనేది ఎక్కడ పర్యటించినారో అక్కడి నుంచి అవుట్పుట్ అయితే ఏం లేదు, కేవలం వాళ్ళు పోవాలని పోయినారు అంతే తప్ప ద అవుట్కమ్ ఈజ్ రియలీ జీరో ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇమ్మీడియట్ గా అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సత్యసాయి జిల్లాలో కంది రైతులు అయితే చాలా బాగా కంది పడినారు. వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో మనం చూస్తున్నాం కందిని. ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కావాలి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ప్రకటించవచ్చు 7,000 చిల్లరకు కొనుగోలు చేస్తారని, బట్ నిజంగా అది పెట్టుబడి సాయం కింద కూడా ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఫార్మర్స్ నష్టం పోతారు. ఈ రోజు వీళ్ళు డిలే కూడా చేశారు ఇది అనౌన్స్ చేయడానికి. కాబట్టి చాలా మంది ఫార్మర్స్ కూడా ఎక్కడ దళారులు అండ్ కమిషన్ ఏజెన్సీ ఏ రేట్ పలకితే ఆ రేట్ ఇచ్చేశారు. కాబట్టి నిజంగా చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ కూడా నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలనేసి రైతుది ప్రతి ఒక్క రైతు ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళందరిది కూడా ప్రీమియం ఇన్సూరెన్స్ కట్టిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈ రోజు కేవలం ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అండర్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తున్నారు. నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ 7 కూడా చాలా బాధాకరంలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా, ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఇది సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి ఇమీడియట్ గా రైతు కష్టాల్ని అడ్రస్ చేసే విధంగా ఈ 3 మంత్రి పనిచేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కంది రేట్ను దగ్గర 10,000కు మీరు కొనాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం.